సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 150 రూపీస్ డిడక్ట్ చేసినాము. సో అవుటర్ కాలము 250 వస్తుంది. అండ్ నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్. రెంట్కి సంబంధించి మనకి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. రెంట్కి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందే? డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్, స్టాక్, ప్రీపెయిడ్ రెంట్ ఉంది. సో రెంట్కి సంబంధించి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. సో యూ ఎంటర్ in the first column rent and taxes. Rent and taxes. Rent and taxes. First column lo enter cheyandi. Enta vastundi 5620. 5620 వస్తుంది. సో అప్పుడు మనం 5620కి ఎంత యాడ్ చేయాలా? రెంట్ మైనస్ చేయాల. ప్రీపెయిడ్ అన్నాడు కాబట్టి మైనస్ చేయాల. ప్రీపెయిడ్. సో ప్రీపెయిడ్ ఎంత? 120 రూపీస్. 120 ప్రీపెయిడ్ తీసేసినామంటే అప్పుడు 5500 ఎంత వస్తుంది బయటికి? 5500 సార్. 5500. ఇక్కడికి మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ ఐటమ్స్ అయిపోయినట్టు. ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్ ఐటమ్స్ అన్ని కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్. ఫస్ట్ చూడండి, లక్ష్మీనారాయణ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్, పర్చేజెస్, సేల్స్, కమిషన్ ఉంది చూడండి. యూ రైట్ కమిషన్ in the credit side of profit and loss account. Commission. So commission. ఎంత కమిషన్? కమిషన్కి అడ్జస్ట్మెంట్ ఉంది. ఫస్ట్ కాలంలో వేయండి అమౌంట్. కమిషన్ సంబంధించి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. సో ఫస్ట్ కాలం అమౌంట్ కమిషన్ 5600 అండి. అడ్జస్ట్మెంట్ వచ్చేసి అక్రూడ్ కమిషన్, అక్రూడ్ అని ఉంది, అంటే రావాల్సిన కమిషన్ అని అర్థం. సార్ చెప్పమ్మా. సార్ అది 5640 సార్. లేదురా 5600 బై కమిషన్ సార్ దీంట్లో. అవునవును. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో మనం ప్రాబ్లం పెట్టినాం కదా, దాంట్లో ఉంది చూడు కమిషన్ అని. కమిషన్ అనే క్రెడిట్ లో 5600 చూడండి. ప్రాబ్లం ఒకసారి చూడండి సార్. చూసాం. కమిషన్ అక్రూడ్ రావాల్సిన కమిషన్ కదా, సరిపోతుంది. 5600. ఓకే సార్. కమిషన్ అక్రూడ్ అంటే రావాల్సిన కమిషన్ అని అర్థం. సో కమిషన్ ఎంత ఉంది? అక్రూడ్ కమిషన్ 600 ఉంది. అక్రూడ్ అని రాసేసి 600 యాడ్ చేయండి. రావాల్సిన కమిషన్ అంటే ఆస్తి కాబట్టి ఆ సంవత్సరానికి సంబంధించిన దాన్ని యాడ్ చేయాలా. అగైన్ బ్యాలెన్స్ షీట్ లో మనము అసెట్ సైడ్ చూపిస్తాం. 6200 బయటికి. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ వైపు క్రెడిటార్స్ ఉంది, లోన్ ఉంది. సో ఇంతే ఉండేది మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో. క్రెడిట్ వైపు ఉన్న ఐటమ్స్ ఇవే. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? అడ్జస్ట్మెంట్స్ చెక్ చేసుకుంటూ పోవాలా, ఎందుకంటే ఇంకా మనకి డెబిట్ వైపు వచ్చే ఐటమ్స్ దండిగా ఉన్నాయి. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ స్టాక్ ఇన్ ట్రేడ్ అయిపోయింది. అది రైట్ ఆఫ్ మోహన్స్ చెక్ బ్యాడ్ డెబ్ట్స్ లో నుంచి తీసేసినాం మనం. 600 రూపాయలు మోహన్ చెక్ తీసేసినాం చూడండి. అడిషనల్ బ్యాడ్ డెబ్ట్స్ అనేసి 500 రూపీస్ ఇక్కడ తీసేసినాం. క్రియేట్ ప్రొవిజన్ 5% ఆన్ డెటార్స్. క్రియేట్ 5% ప్రొవిజన్ ఆన్ డెటార్స్. సో డెటార్స్ వాల్యూ ఎంత ఉంది? యాజ్ పర్
the information available, debtors value is 62,000 వచ్చేసి డెటార్స్ వాల్యూ. సో దీంట్లో నుంచి ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాడ్ డెప్ట్స్ రిటర్న్ ఆఫ్ చేసినాం అదనంగా. అంటే మోహన్ నుంచి ఇంకా రాదు అని ఒక 500 రూపాయలు ఇక్కడ తీసేసినాం చూడండి. ఈ 500 రూపాయలు కనిపిస్తుంది మీకు, 500 రూపాయలు మనం తీసేసినాం ఈ 500. సో దాన్ని మనం ఏం చేయాలంటే డెటార్స్ నుంచి తీసివేయాలి. సో ఈ 500 రూపీస్ అనేది డెటార్స్ నుంచి తీసివేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 61,500 వచ్చేసి డెటార్స్ బ్యాలెన్స్ వస్తుంది. దీని మీద 5% క్యాలిక్యులేట్ చేయాలి. 61,500 మీద 5% క్యాలిక్యులేట్ చేయాలి. 5% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 61,500 ఇంటూ 5/100. 61,500 ఇంటూ 5/100. 3075. 3075 రూపీస్ వస్తుంది. ఇది ఏమంటాము? ఆర్బిడి అంటాం, రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్. ఆర్బిడి క్రియేట్ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ డెటార్స్. అంటే ఎందుకు క్రియేట్ చేస్తాం ప్రొవిజన్? రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్ కోసం ప్రొవిజన్ క్రియేట్ చేస్తాము. సో దాన్ని ఇక్కడ రాయాలి మనం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున టు ఆర్బిడి అని రాసేసి డైరెక్ట్గా సెకండ్ కాలంలో 3075 రూపీస్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ చేసేసినాము. సో డిప్రిసియేషన్ చేయాలి. డిప్రిసియేషన్ వచ్చేసి 2 ఉన్నాయి చూడండి. డిప్రిసియేషన్లో మనకి ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ మీద 5%, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ మీద 10%. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ? Plant and machinery value 28,800. So 28,800 into 5/100 into 5/100 ఎంత వస్తుంది? 28,800 into 5/100. 1,440. సో దాన్ని ఇక్కడ రాయాల. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. సార్ 28,000 ఇంటూ 28,800 ఇంటూ 5/100. సరే 28,800 ఇంటూ 5/100 is equal to 1,440. సార్. And next depreciation on furniture. Depreciation on furniture. So what is the value of furniture? Check the trial balance. Trial balance చూడండి. సార్ Fixtures and fittings కదా. cheers. Fixtures and fittings. Furniture కాదు. Fixtures. Fixtures and fittings. The value of fixtures and fittings is 8,970. 70. The value of fixtures and fittings వచ్చేసి 8,970 ఉంది. దాని మీద తరుగుదల 10% క్యాలిక్యులేట్ చేయాలి. 8,970 ఇంటూ 10/100 అంటే 897 వస్తుంది. 897. అండ్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూడండి. డిప్రిసియేషన్ అయిపోయింది. కమిషన్ అక్రూడ్ రాసినాము. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లాస్ట్ 2 months అయిపోయింది. స్టాక్ డిస్ట్రాయిడ్ ఇది రాయాల. సో అగ్ని ప్రమాదం వల్ల సరుకు నష్టపోయింది. దాన్ని మనం ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపించినాం. స్టాక్ డిస్ట్రాయిడ్ 8,000 అని. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏమైనా వచ్చి ఉంటే అది చెక్ చేసుకోవాలా. ఏమి రాకపోతే ఆ మొత్తాన్ని అసాధారణ నష్టంగా భావించి వీ నీడ్ టు ట్రీట్ ఇట్ ఈస్ ఏ అబ్నార్మల్ లాస్
అని భావించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేయాలి. సో అబ్నార్మల్ లాస్ అని రాసి టోటల్ అమౌంట్ ఎంత, మనకి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎటువంటి ఏమీ క్లెయిమ్ కాలేదు, రాలేదు కాబట్టి లాస్ ఎంత ఉందో అంతనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ చేసేయాలి. Total loss treated as a abnormal loss, we debited to profit and loss account. Next, prepaid rent చేసేసినాం అడ్జస్ట్మెంట్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసినాము. సో ఇక్కడికి మనకి అన్నీ కూడా అయిపోయినాయి. ఇది కొద్దిగా ప్రాబ్లం బాగా పెద్దది, జాగ్రత్తగా వినాలా, మళ్ళీ మీరు కొద్దిగా బాగా చూసుకోవాలా. సో ఇప్పుడు మనం చేయాల్సిందేది టోటల్స్ చెక్ చేసుకోవాలి, విచ్ సైడ్ ఈజ్ మోర్ అండ్ విచ్ సైడ్ ఈజ్ లెస్. సో చెక్ చేసుకుంటే ఫస్ట్ క్రెడిట్ వైపు చెక్ చేస్తాము. క్రెడిట్ వైపు 1,04,570 ప్లస్ 6,200, 1,11,070, 1,11,070. $1,11,070. It is a credit side total and a debit side total. $12,000 first item and 1,880, 2,000, 1,370, 6070, 4,120, 250, 5,500, 3,075, 1,440, 897, 8,000. So 46,602. 46,602 is the debit side total. సో ఏది ఎక్కువగా ఉంది, క్రెడిట్ సైడే ఎక్కువగా ఉంది. యాజ్ యూజువల్గా క్రెడిట్ సైడే ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు క్రెడిట్ సైడ్ మనము రాస్తాం. క్రెడిట్ టోటల్ని మనం రెండు వైపులా రాయడం జరుగుతుంది. Credit side 1,11,070 rupees. Credit side total. డెబిట్ సైడ్ కూడా అదే వేసిస్తాము. ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తే 1,11,070 చేస్తే 64,468. The difference 64,468. సో డిఫరెన్స్ ఏమని రాస్తాం మనము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ వైపు డెబిట్ వైపు తక్కువగా ఉంటే తేడాని నెట్ ప్రాఫిట్. సార్ చెప్పమ్మా. సార్ ఇది క్రెడిట్ సైడ్ ఒకసారి అమౌంట్ చూడండి సార్. చేస్తామా, చేయండి సార్. అదేమో తప్పు వచ్చినట్లుంది సార్. 1,04,570 ప్లస్ 6,200 అంతే కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం 1,04,570 ప్లస్ 6,200 1,10,000. మనం 11,000 వేసుకున్నాం కదా. సార్ 1,10,000. 1,10,000. అప్పుడు డిఫరెన్స్ కూడా ఏమైతుంది, ఇక్కడ తగ్గిపోతుంది. 1,000 రూపాయలు తగ్గుతుంది. 1,000 రూపాయలు ఏం మార్చదండి ఎక్కువ.
సార్ 64,001 63,468 అవుతుంది. 1,10,000 minus 46,602. ₹1,10,070 కదా, ఎంత వచ్చింది అది? సార్ చూస్తున్నా సార్. 1,10,770 minus 46 minus 46,602, 64,168. 168 సార్. సార్ అంటే అప్పుడు ఇక్కడ ఏమో చేంజ్ అయింది సార్. అదే అదే సార్ 64,168 సరిపోయిందా? సో టోటల్ వచ్చేసి 1,10,000. చెప్పండి. 148 కదా సార్, 168 ఏది ఇది సార్? 64,168 సార్ ఆన్సర్. 64 సార్. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ 1,10,770. సార్. డెబిట్ సైడ్ టోటల్ ఎంత వచ్చింది? 46,602 సార్. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 64,168. దట్ ఈస్ డిఫరెన్స్. దీన్నే మనం నెట్ ప్రాఫిట్ అంటున్నాం. దీన్నే మనం నెట్ ప్రాఫిట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. Liabilities, amount, assets. ఇక్కడ హెడ్డింగ్ కూడా రాసుకోవాలా. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లక్ష్మీనారాయణ as on 30th/06/2021. Balance sheet of Lakshmi Narayana as on 30th/6/2021. సో ఫస్ట్ లైబిలిటీ సైడ్ ఎంటర్ చేసేటప్పుడు క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి. క్యాపిటల్, వాట్ ఈస్ ద క్యాపిటల్ అమౌంట్? 1,19,400. క్యాపిటల్ వచ్చేసి 1,19,400. సో వెంటనే ఏం చేయాలా? అక్కడే మనకి డ్రాయింగ్స్ కూడా ఉంది ఇన్ఫర్మేషన్. డ్రాయింగ్స్ తీసివేయాల. క్యాపిటల్లో నుంచి డ్రాయింగ్స్ తీసివేయాల. డ్రాయింగ్స్ వచ్చేసి 10,550 ఉంది చూడండి డెబిట్లో. 10,550. సార్. సో తీసేసి అక్కడే చూపించండి. డ్రాయింగ్స్ తీసేసి అక్కడే చూపించాలి. సో 1,19,400 మైనస్ 10,550, 1,08,850. 1,08,850. ఇది తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూ. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము? క్యాపిటల్కి సంబంధించి ఇంకా ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవాలా. దెర్ ఈస్ నో అడ్జస్ట్మెంట్స్ రిగార్డింగ్ క్యాపిటల్ అనుకోండి, వీ కెన్ యాడ్ నెట్ ప్రాఫిట్. మనం ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా ఐడెంటిఫై చేసిన
నెట్ ప్రాఫిట్ ని యాడ్ చేయాలి. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 64,168. 168. సో దాన్ని యాడ్ చేయాలి. దాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 64,000. 1,73,018 rupees. Yes, sir. 1,73,018 rupees. నెక్స్ట్ క్యాపిటల్ అయిపోయిన తర్వాత వరుసగా మనము లైబిలిటీస్ అన్ని కూడా ఎంటర్ చేసుకుంటూ వస్తాము. బిల్స్ రిసీవబుల్, పర్చేజ్ అండ్ సేల్స్, రిటర్న్ ఇన్వాయిస్, స్టాక్, కమిషను, ప్లాంట్ అండ్ మిషనరీ, శాలరీస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, డేటాస్, స్టేషనరీ, టెలిఫోన్ ఛార్జెస్, ఇంట్రెస్ట్, బ్యాడ్ డెబ్ట్స్, క్రెడిటార్స్ ఎంటర్ చేయండి. Creditors. Yes, sir. Why 9? క్రెడిటార్స్ అని రాసి అమౌంట్ సెకండ్ కాలంలో వేయండి. అడ్జస్ట్మెంట్ ఏం లేదు క్రెడిటార్స్ కి. 59,630. తర్వాత లోన్ ఉంది, లోన్ కూడా ఇక్కడ వేసేయండి. 6% లోన్. దీనికి అడ్జస్ట్మెంట్ ఏం చేయకూడదు, డైరెక్ట్ గా అమౌంట్ గ్రాస్ వాల్యూ అలాగే చూపించాలా. దాంట్లో వడ్డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని సపరేట్ గా రాస్తాం. సో అది అలాగే రాసేసినాము. సో దీస్ ఆర్ ది లయబిలిటీస్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ స్టార్ట్ ద అసెట్ సైడ్. Again, you come first from trial balance, the debit side, bills receivable. Bills receivable. You enter directly in the second column. There is no adjustment regarding bills receivable. 9,500. అలాగే వేసేయండి. And then bills receivable తర్వాత purchases, returns, stock, commission, plant and machinery, and machinery. Plant and machinery అని ఫస్ట్ కాలంలో వేయాల, ఎందుకంటే డిప్రిసియేషన్ తీసేయాల. కాబట్టి ఫస్ట్ కాలంలో అమౌంట్ వేయండి. 28,800 వేసి దీని మీద డిప్రిసియేషన్ ఎంత లెక్క కట్టినాం ఈడుంది చూడండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ 1,440, దాన్ని మైనస్ చేయాల. మైనస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ 1,440 తీసేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. 28,800 లో నుంచి 1,440 తీసేయాల. 28,800 మైనస్ 1,440, 27,360. 27,360. 27,360. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ అయిపోయింది, శాలరీస్ అయిపోయింది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. డెటార్స్ కి 2 అడ్జస్ట్మెంట్లు చేయాలి మనము. డెటార్స్ ఫస్ట్ రాసి ఫస్ట్ ఇన్సైడ్ అమౌంట్ 62,000 వేయండి ఫస్ట్ కాలంలో. తర్వాత మైనస్ బ్యాడ్ డెబ్ట్స్. మోహన్కి సంబంధించి 500 రూపాయలు రద్దు చేసినాం కాబట్టి అదే విషయమే ఇక్కడ రాయాలా. 500 రూపాయలు తీసివేయండి, తీసేసి అక్కడే చూపించండి. 61,500. తర్వాత ప్రొవిజన్ తీసివేయాలి.
మైనస్ ప్రొవిజన్, లేకుంటే ఆర్బిడి అని రాసుకోండి, మీకు రోజు మనము వాడే పదమే ఆర్బిడి. ఆర్బిడి ఇక్కడ ఎంత లెక్క కట్టినాం చూడండి, ఆర్బిడి 3075 3075, దాన్ని తీసేయండి. 58,425 సార్. ఓకే, 58,425 కరెక్ట్. 58,425. నెక్స్ట్ డెటార్స్ అయిపోయింది, తర్వాత స్టేషనరీ అయిపోయింది, టెలిఫోన్ చార్జెస్, ఇంట్రెస్ట్, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్, ఫిక్చర్స్ 8,970. దీనికి మనం ఏం చేయాలంటే డిప్రిసియేషన్ తీసేయాల. డిప్రిసియేషన్ మైనస్ 897 కదా, ఫిక్చర్స్ మీద డిప్రిసియేషన్ 897. 897 సార్ 8,773 సార్. 8,073. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిక్చర్స్ అయిపోయింది, క్రెడిటార్స్ అయిపోయింది, లోన్ అయిపోయింది, వేజెస్ అయిపోయింది, క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ డైరెక్ట్ గా సెకండ్ కాలంలో క్యాష్ ఇన్ హ్యాండ్ 530. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ అట్ బ్యాంక్ 18,970. 18,970. తర్వాత ఇన్సూరెన్స్ అయిపోయింది, రెంట్ అండ్ ట్యాక్సెస్ అయిపోయింది. సో ఇవి ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి, అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ లోకి రావాలా మనకి. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్. సో యూ రైట్ ఇన్ ద అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్, the value of closing stock is 1,28,960. 1,28,960. This is the value of closing stock. And next, second adjustment, write off Mohan's check. మనం ఇక్కడ తీసేసినాం ఆర్బి 500 రూపాయలు చూడండి, బ్యాడ్ డెప్ట్స్. బ్యాడ్ డెప్ట్స్ అనేది ఇక్కడ 500 రూపాయలు మనం తీసేసినాం కాబట్టి మనకి ఇక్కడ ఇబ్బంది లేదు, అయిపోయింది అది. క్రియేట్ ప్రొవిజన్, అది కూడా ఆర్బిడి తీసేసినాం 3075. సో మూడవ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఉంది కదా, ఇక్కడ మిషనరీకి యాడ్ చేయాలి. సార్ బిల్స్ రిసీవబుల్ సార్, అదేమన్నా ఉందా సార్? బిల్స్ రిసీవబుల్ రాసినాం కదా, దానికి అడ్జస్ట్మెంట్ ఏం లేదు. ఓకే సార్. సో ఇక్కడ మనము ఈ మిషనరీ రాసినాం చూడండి, మిషనరీ దగ్గర మనము ఈ ఫోర్త్ అడ్జస్ట్మెంట్ రాయాల్సి వస్తుంది. మిషనరీ దగ్గర మనం ఫోర్త్ అడ్జస్ట్మెంట్ రాయాలా. సో బిల్స్ రిసీవబుల్ అయిపోయింది, ప్లాంట్ అండ్ మిషనరీ. ఇక్కడ మనము యాడ్ చేయాల్సి వస్తుంది. సో లేకుంటే ఇక్కడ రాసేయండి డైరెక్ట్గా. సో ఇక్కడ రాయండి
ఎరెక్షన్ ఆఫ్ మిషనరీ అని రాసి ఇక్కడ చూపించండి. 1200 ఇది 4th అడ్జస్ట్మెంట్. అండ్ దెన్ 5th అడ్జస్ట్మెంట్ డిప్రిసియేషన్ మనం తీసేసినాము. 6th అడ్జస్ట్మెంట్ కమిషన్ అక్రూడ్. సో అది అసెట్ అవుతుంది, మనం అసెట్ సైడ్ రాయాల. కమిషన్ అక్రూడ్ అని రాసి అమౌంట్ సెకండ్ కాలంలో డైరెక్ట్గా వేసేయండి. సెకండ్ కాలంలో 600. అండ్ నెక్స్ట్ కమిషన్ అక్రూడ్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ 2 months ఈజ్ నాట్ పెయిడ్, ఇట్ ఈస్ అవుట్స్టాండింగ్. ఇంట్రెస్ట్ ఎంత మనము ఇక్కడ లెక్క కట్టినాం చూడండి. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 200 రూపీస్. అది ఇక్కడ చూపించాలి. 200 రూపీస్ ఇక్కడ మనం చూపించాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ తర్వాత స్టాక్ డిస్ట్రాయిడ్ చూపించేసినాం. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపించినాము, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వచ్చేసింది. నెక్స్ట్ ప్రీపెయిడ్ రెంట్ అంటే అసెట్ అవుతుంది. సో యూ షో ఇన్ ది అసెట్ సైడ్ ప్రీపెయిడ్ రెంట్ 120 రూపీస్ అసెట్ సైడ్. నెక్స్ట్ outstanding salaries, it is a liability, you entered in the liability side. Outstanding salaries 1000. అవుట్స్టాండింగ్ సాలరీస్ 1000. సో అన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి. ఇంకా ఒకే ఒకటి ఎంత మిగిలింది అంటే ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ అనేది మనకి అడ్జస్ట్మెంట్లో ఇవ్వకుండా ప్రాబ్లంలోనే ఇచ్చినట్టు చూడండి. అది మనము ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రాయాలి. ప్రీపెయిడ్ రెంట్ ఎట్లా రాసినామో అలా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని రాసి అమౌంట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనము ఎంత చేసినాం అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేసాం చూడండి 150 రూపీస్. సో అది ఇక్కడ చూపించాలి 150 రూపీస్. ఇది మనకి బ్యాలెన్స్ షీట్. సో అంతా అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిందంతా ఏంటంటే టోటల్స్ ఒకటి చెక్ చేయండి. సో ఫస్ట్ లయబిలిటీ సైడ్ 1,73,018 రూపీస్ plus 59,630 plus 20,000 చెప్పమ్మా 2,53,848 sir. 2,53,848 848 sir. 2,53 కింద రాస్తాం ఫస్ట్ 848. Okay sir. 8 sir 48. 848. ఓకే. సో నెక్స్ట్ టోటల్ సార్ అసెట్ సైడ్ వచ్చి 2,53,888 సార్. డిఫరెన్స్ వచ్చిందా? డిఫరెన్స్ వచ్చింది సార్. అది ఇంకొకరు కావాలంటే మీరు కూడా లెక్క చేయండి సార్. అది 9,500 ప్లస్ 27,360 58,425 8,075 75 కాదు సార్ 73 సార్. సరే 73 530 18,970 128,960 1,200 600 120
150, 253, 888. ఎస్ సార్. ఇది 848 వచ్చింది. అంటే అప్పుడు డిఫరెన్స్ ఇది 848 వచ్చింది. ఇది లయబిలిటీస్, ఇది అసెట్స్. సో డిఫరెన్స్ ఎంత సార్ 40 సార్. 40 రూపీస్ డిఫరెన్సా? ఎస్ సార్. సో ఎక్కడ మిస్ అయిందో మనం చెక్ చేసుకోవాలి. ఎస్ సార్. 40 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది మనకి. అంటే 40 రూపీస్ అసెట్ వైపు ఎక్కువ వస్తూ ఉంది కదా. అవును సార్. అసెట్ Yes, sir. వైపు 40 రూపీస్ ఎక్కువ వస్తూ ఉంది. ఎక్కువ వస్తుంది సార్. సో మనం ఏం చేయాలంటే ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ ఒకసారి చెక్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ లోనే 40 రూపాయలు తేడా ఉందనుకోండి, అక్కడే తెలిసిపోతుంది. లేదు అంటే మన అడ్జస్ట్మెంట్లు అన్ని కరెక్ట్ గా చేసినాం కాబట్టి ఇక్కడ ఎక్కడ కానీ వచ్చే అవకాశం లేదు. ఒకసారి మీరు తర్వాత క్లాస్ అంతా అయిపోయినాక ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేయండి. వస్తే గిన ఓకే సార్. డిఫరెన్స్ ఐడెంటిఫై చేసి రాయండి. లేదంటే ఏం చేస్తామంటే టోటల్ చూపించేస్తాం. 2,53,888. రెండు వైపులా ఇలాగే చూపించేస్తాము. చూపించేసి లైబిలిటీ సైడ్ తక్కువ ఉంది కాబట్టి సస్పెన్స్ అకౌంట్ అని చూపిస్తాం. సస్పెన్స్. ఎక్కడ డిఫరెన్స్ వస్తే అక్కడ మనం ఏం చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటే ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే దాన్ని డిఫరెన్స్ ని సస్పెన్స్ అకౌంట్ సో ఇక్కడ రాసేస్తాను నేను. డిఫరెన్స్ క్యారీ ఫార్వర్డ్ టు సస్పెన్స్ అకౌంట్. డిఫరెన్స్ క్యారీ ఫార్వర్డ్ టు సస్పెన్స్ అకౌంట్. టు సస్పెన్స్ అకౌంట్ ఎంత 40 రూపీస్. సో 40 రూపీస్ ఇచ్చినామంటే మనకి రెండు వైపుల టోటల్ సరిపోతాయి. ఎస్. సో లెంతీ ప్రాబ్లము, కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది. ఏదన్నా డౌట్ ఉంటే నాకు మళ్ళీ ఫోన్ చేసి అడగండి. Yes. ఓకేనా? యూ హ్యావ్ ఎనీ Okay, డౌట్ రిగార్డింగ్ దిస్? No, sir. No. Thank you very much.